హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన తెలుగు సినిమాలు నార్త్ అమెరికాలో హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన మూవీస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక లాస్ట్ నుంచి మొదలెడితే 10th ప్లేస్లో మహేష్ బాబు అన్న శ్రీమంతుడు మూవీ నిలిచింది. ఈ మూవీ యూఎస్ఏలో 2.88 మిలియన్ గ్రాస్ అనేది రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది శ్రీమంతుడు మూవీ. ఇక 9th ప్లేస్ చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ అన్న సాహో మూవీ నిలిచింది. ఈ మూవీ యూఎస్ఏలో 3.23 మిలియన్ గ్రాస్ నేత రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత. ఇక 8th ప్లేస్ చూసుకుంటే మన భరత్ అని నేను, మన మహేష్ బాబు అన్న భరత్ అని నేను మూవీ నిలిచింది ఫ్రెండ్స్. ఈ మూవీ 3.41 మిలియన్ గ్రాస్ కాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది మహేష్ బాబు అన్న భరత్ అని నేను మూవీ. ఇక 7th ప్లేస్ చూసుకుంటే మన రామ్ చరణ్ నటించిన రంగస్థల మూవీ అయితే నిలిచింది ఫ్రెండ్స్. ఈ మూవీ 3.51 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది రంగస్థల మూవీతో రామ్ చరణ్ అన్న. మరి ఈ మూవీ ఎంతమంది ఫేవరెట్ కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ ఫేవరెట్ మూవీ ఫ్రెండ్స్ రామ్ చరణ్ అన్న మూవీస్లలో. ఇక 6th ప్లేస్ చూసుకుంటే అల్లు అర్జున్ అన్న నటించిన అలా వైకుంఠపురంలో ఈ మూవీ 3.63 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అండ్ ఆఫ్టర్ కోవిడ్కు ముందు. మరి అల్లు అర్జున్ అన్న అలా వైకుంఠపురం చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ మూవీ. ఇక 5th ప్లేస్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ 5 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 3 ఏళ్ల పాటు రంగస్థల మూవీ అండ్ అలా వైకుంఠపురం మీద ఉన్న రికార్డ్ని అవలేలుగా తుడిచిపెట్టింది హనుమాన్ మూవీ. ఇక 4th ప్లేస్ చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ అన్న బాహుబలి 1 అప్పట్లోనే 2015లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు బాహుబలి 1తో ప్రభాస్ అన్న. 8.03 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ 3rd ప్లేస్ చూసుకుంటే సలార్, రీసెంట్గా వచ్చిన సలార్ మూవీ 9 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిండు. అండ్ బాహుబలి తర్వాత అదే స్థాయిలో క్రేజ్ ఉన్న మూవీ అంటే అది సలార్ మూవీకే ఫ్రెండ్స్. మరి ఎంతమంది ఫేవరెట్ సలార్ మూవీ. అండ్ సెకండ్ ఇక ఆర్ఆర్ఆర్ మూవీ, ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న కలిసి నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ 14.33 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక టాప్ 1 ఎవరో తెలుసుకుందామా. మన డార్లింగ్ ప్రభాస్ అన్న నటించిన బాహుబలి 2 ఈ మూవీ కనీ విని ఎరగని రీతిలో 20 మిలియన్ గ్రాస్ని రాబట్టి ఇప్పటికీ ఏ మూవీ ఈ రికార్డ్ని బ్రేక్ చేయని విధంగా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీని ఇప్పటి వరకు ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది, దాని దరిదాపుల్లో కూడా బాగాలేకపోయింది. అండ్ ఆర్ఆర్ఆర్ మూవీ దరిదాపుకి వెళ్ళింది కానీ ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయాల. ఇక సలార్ మూవీ అనుకుంటే అది బ్రేక్ చేయలేకపోయింది. ఇక ప్రభాసన మూవీ లేదా రాజమౌళి గారు ప్రభాసన కలిసి తీస్తేనే మూవీ బ్రేక్ చేస్తుంది ఆ రికార్డ్ని. మరి టాప్ 10 మూవీస్లో ప్రభాసన 4 సినిమాలతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. బాహుబలి 2, బాహుబలి 1, సలార్, సాహో. అండ్ 2nd ప్లేస్లో మన రామ్ చరణ్ అన్న మహేష్ బాబు అన్న 2 సినిమాలతో. రామ్ చరణ్ అన్న రంగస్థలం అండ్ ఆర్ఆర్ఆర్ మూవీ, మహేష్ బాబు అన్న భరత్ అని నేను శ్రీమంతుడు, ఎన్టీఆర్ అన్న ఒక సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ అండ్ అల్లు అర్జున్ అన్న ఒక సినిమా అలా వైకుంఠపురంలో. ఇక తేజ సజ్జా రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ ఒక సినిమాతో. టాప్ 10 మూవీస్ ఇవే ఫ్రెండ్స్. ఈ టాప్ 10 మూవీస్లో మీ ఫేవరెట్ 3 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. నాకు బాహుబలి 2, సలార్ అండ్ హనుమాన్ మూవీ మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.